నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవపేట ఆదిమ సత్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి దుర్గా ఇంట్లోని బాత్రూంలో చున్నీతో ఉరేసుకుని మృతి చెందినట్లు మృతురాలి తల్లి అనంతోచి లావణ్య తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతురాలు దుర్గా ట్యూషన్ కొరకు నెల్లూరు రూరల్ మండలం 1వ డివిజన్ నారాయణపేటలోని సురేష్ ట్యూషన్కు పోతున్నట్లు సమాచారం. విద్యార్థి చదువుతున్న పాఠశాలలో ఎటువంటి సమస్య లేదని తెలుస్తోంది. ట్యూషన్లో కానీ ట్యూషన్కు రాకపోకల్లో కానీ విద్యార్థికి తీవ్రమైన సమస్యలు ఎదురై ఉండవచ్చని స్థానిక సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. దుర్గా మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సమయంలో ఇక్కడ ఆదమ్మ సత్రంలో నివాసం ఉండేటువంటి దుర్గా అని 9th క్లాస్ చదువుతుంది. ఆదమ్మ సత్రంలో హై స్కూల్లోనే. ఈ అమ్మాయి తన ఇంటి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి సమాచారం వచ్చింది. ఇమీడియట్గా హాస్పిటల్కి నేరస్థలానికి వచ్చి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని విచారిస్తున్నాం. ఈ కారణం ఏందనేది తెలియలేదు. ఆ కారణం కోసం ఎందుకు ఇలా చేసుకోవాల్సి విచారిస్తున్నాం. తీసుకుంటే మేము మా దృష్టికి వచ్చిన అన్ని కాళ్ళు చేతులు కూడా జైలుకు పంపించేస్తాం. మీ భవిష్యత్తు దేనికి కాకుండా పోతుంది. అర్థమవుతుందా? క్లియర్ కట్గా చాలా జాగ్రత్త ఉండాలి. మీ క్లాస్ వాళ్ళకి మీ స్కూల్ వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేయరు. బయట వచ్చి మన పిల్లల గురించి మాట్లాడితే ఇమీడియట్గా హెచ్ఎం గారికి చెప్పాలి. మేడం వాళ్ళు ఎవరో వచ్చారు, అక్కడ నిలబడ్డారు, పిల్లలు తెలియదు. మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంటి కానీ ట్యూషన్లు వచ్చేటైనా సరే. ఏమో అర్థమవుతుందా? బయట కొత్త వ్యక్తులు అపరిచిత వ్యక్తులతో ఎట్లాంటి ఆన్లైన్ చాటింగ్స్ చేయదు. మీకు చూడాల్సిన ప్రపంచం చాలా ఉంది. చదువుకొని మీరందరూ కూడా మీకు మంచి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీ అంతా మేనత్త కొడుకు సొంతం. మా నాన్నకి అక్క కొడుకు. నన్ను ఇచ్చినప్పుడు నెల్లూరులో ఉన్నారు. మేము తర్వాత నా పెళ్ళి 9 ఏళ్ళు ఉన్నాము. 2 పిల్లకాయలు పుట్టారు. తర్వాత ఇక్కడికి వచ్చేసాం. రావూరుకి వచ్చేసాము. నా సొంత అమ్మగారు రావూరు అదే కాలనీలో ఉండేది. మేము రావూరులో ఉన్నాము. నెల్లూరు నుంచి వచ్చేసి 9 సంవత్సరాలు అవుతుంది వచ్చి. ఇక్కడ ఇల్లు దొరకలేదని అక్కడ తీసుకున్నాం. 10 నెలలు అయింది ఇక్కడికి వచ్చి. ఊరేసుకుంది. మీరు ఎప్పుడు గుర్తించారు పాపని? సార్ నేను 5 గంటలకు చూసాను సార్. 5 గంటలకి చూసా. బాత్రూంలో ఉందిలే అనుకున్నాను. 10 నిమిషాలు దాకా చూశాను. రాలేదు. పాప అంటే పలకలేదు. ఏం పలకటం లేదు అని మామూలుగా ఎప్పుడైనా పాప అంటే మమ్మీ బాత్రూంలో ఉండాలని అంటది. అట్టడి మాట రాలేదు. నేను తలుపు బాగా గుద్దేసాను సార్. అది సరిగ్గా పడదు. ఆ తలుపు కోసం ఒక రోజు పడింది. అది ఓపెన్ అయితే బాగా ఒక 10 నిమిషాల పైన గుద్దే. అప్పుడు అది ఊడిపోయింది. చూసే లోపలికి ఎలాడు. నేనే దించి మాట్లాడినా. నేను నీళ్ళు అన్నీ చల్లాము. ఏం చేసినా ఏమి స్పర్శ కనపడదు. ఇంకే కలర్ మారిపోయింది. నీళ్ళు దాపిచ్చాను. సివిఆర్ కూడా నేనే చేశాను. నోట్లో ఉంది గుండె అంతా అది పసుపు అంతా రుద్ది నీళ్ళు దిగల. నోట్లో నీళ్ళు పోసినప్పుడు నెల్లూరుకి ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆయన పిలిచి చూపిస్తే నెల్లూరు తీసుకోబడినమ్మా అన్నారు. నెల్లూరు తీసుకోపోతే అక్కడ లేదమ్మా పాప అయితే లేదు అని చెప్పారు. పాపను ఏమైనా గొడవలు కానీ మందలించడం కానీ పాపను అటువంటి బాగుంటుంది. స్కూల్లో ఏమైనా సమస్యలు? ఏం చేస్తాం. మంచి యాక్టివ్ హుషారు అంత చదువులో కూడా అన్నిటి. అంటే ఊరేసుకునే అంత కష్టం ఏమొచ్చింది? అదే సార్ మాకు తెలియలేదు. 14 సంవత్సరాలు పూర్తయ్యి మొన్న అక్టోబర్ 19కి 15 పెట్టింది. ఏం పేరు పాప పేరు? దుర్గా. నాలుగు పిల్లలు వెళ్ళిపోతే తర్వాత వస్తారు పిల్లలు. కొత్త వ్యక్తులు ఎవరు రారు లోపలికి? రాజకీయ నాయకులు వాళ్ళు మామూలుగా వస్తారు. మీటింగ్ అయితే పెడతారు. రాజకీయ సమావేశాలు జరుగుతుంటాయి. అట్లా కూడా ఎవరు రారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తున్నారు? 2 సంవత్సరాలు.
మీరు ఉన్నప్పటి నుంచి ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా పిల్లకాళ్ళు? ఏం లేదు అసలు ఈ పాప నేను అసలు ఏడ ఉందా ఇది ఎట్టుండేది పాప బిహేవియర్ ఎట్టుండేది? బాగుండేదా? హుషారుగా ఉంటుంది, ఆడుకుంటుంది, వాళ్ళే తల్లి అందరితో బాగుంటుందా? అందరితో బాగుంటుంది. గొడవలు ఏమి లేవా స్కూల్లో పిల్లలకి మధ్య? ఆ పాప పని ఉంది, ఆ పాప ఏం లేదు, ఏం లేదు. బాగా చదవద్దా? ఆ పని ఏందో చదువు అయిపోయినాడు కూర్చుంటుంది, వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అవ్వ కానీ ఎవరో ఒకరు వస్తారు, ఆడుకుంటున్నారు అనుకో ఆ రెండు చేతులు చేసి వాళ్ళ అమ్మ వస్తుంది.